Okay, so last class we started with a simple print function, right? Right. So some other functions like ID function, input function, type function is there. Okay, we will work out all these things. And one more thing, ఇక్కడ print formatting in a concept. I will tell you what is this print formatting. అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, వేణు గెటింగ్ salary 40,000 with Python ఆర్ యాజ్ పైథాన్ డెవలపర్. ఇది నాకు ఒక స్టేట్మెంట్ ఉంది. ఉమ్, సో ఈ స్టేట్మెంట్ ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ని నేను ప్రింట్ చేయాలంటే ఇక్కడ వస్తే వేణు అనేది ఒక ఎంప్లాయీ నేమ్, అండ్ సాలరీ అనేది ఎంప్లాయీ యొక్క సాలరీ, అండ్ పైథాన్ డెవలపర్ అనేది ఆర్ పైథాన్ అనేది డెసిగ్నేషన్ అనుకో. సో ఈ మూడు వేరియబుల్స్ తీసుకున్నాం. ఈ మూడు వేరియబుల్స్ ఆ, ని స్టేట్మెంట్ లో పెట్టాలి. మూడు వేరియబుల్స్ ని స్టేట్మెంట్ లో పెట్టాలి. సో ఇలా పెట్టాలనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? మూడు స్టేట్మెంట్స్ ని ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ ఇస్ ఈక్వల్ టు నేను డిఫైన్ చేయాలి వేణు. తర్వాత ఎంప్లాయీ శాలరీ డిఫైన్ చేయాలి. ఎంప్లాయీ శాలరీ 40,000 డిఫైన్ చేయాలి. తర్వాత టెక్నాలజీ టెక్ టెక్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ అని డిఫైన్. సో ఇట్లా నేను మూడు వేరియబుల్స్ ని డిఫైన్ చేసుకుంటాను. మూడు వేరియబుల్స్ ని డిఫైన్ చేసుకుంటాను. సో ఈ మూడు వేరియబుల్స్ ని నేను ఈ స్టేట్మెంట్ లోకి ఇంజెక్ట్ చేయాలి. సో ఇంజెక్ట్ చేయాలన్నప్పుడు జస్ట్ అబ్జర్వ్ చేయ ఒకసారి. ప్రింట్ ఫస్ట్ ఏంటి? వేణు అని. వేణు అనేది ఏంటి? ఎంప్లాయీ నేమ్. అప్లై నేమ్. ఎంప్లాయీ స్కోర్ నేమ్ ప్లస్ ఎంప్లాయీ నేమ్, తర్వాత గెట్టింగ్ సాలరీ, దెన్ మళ్ళీ ప్లస్, తర్వాత ఎంప్లాయీ సాలరీ, ఈఎంపీ సాలరీ. అందులో వేరియబుల్ ఉంది ఆల్రెడీ 40,000 అని వేరియబుల్. ఓకే ఓకే. సో గెట్టింగ్ సాలరీ అండ్ ప్లస్ మళ్ళా స్ట్రింగ్ యాజ్, యాజ్ అనేది ఒక స్ట్రింగ్, మళ్ళా ప్లస్, ఉమ్, మళ్ళా ఈఎం టెక్, టెక్ తర్వాత మళ్ళా ప్లస్, అండ్ డెవలపర్ అనేది సో ఇట్లా నేను అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎంప్లాయీ నేమ్, గెట్టింగ్ సాలరీ, ఎంప్లాయీ సాలరీ ఉమ్, యాజ్ దిస్ డెవలపర్. ఓకే, ఇట్లా నేను ప్రింట్ చేయాలి. ఇట్లా ప్రింట్ చేయాలన్నప్పుడు జస్ట్ కొడితే నీకు ఒక చిన్న ఎర్రర్ వస్తుంది. ఏంటంటే కెన్ ఓన్లీ కన్కాటినేట్ స్ట్రింగ్స్ విత్ ఇంటిజర్. అంటే ఇక్కడ చూడు, ఈ నెంబర్ ఎస్టీ. ఉంది కదా, నెంబర్ దగ్గర నేను జస్ట్ స్ట్రింగ్ పెట్టుకున్నాను అనుకో, ఇంటీజర్ కాకుండా ఈ 40,000 కూడా స్ట్రింగ్ లో పెట్టా. స్ట్రింగ్ లో పెడితే స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్, స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్, స్ట్రింగ్ అన్ని స్ట్రింగ్సే. సో ఇక్కడ ఉమ్, మీకున్న వాల్యూస్ అన్ని స్ట్రింగ్స్. ఇది స్ట్రింగ్ డేటా, మళ్ళీ ఇది స్ట్రింగ్, మళ్ళీ ఇది స్ట్రింగ్, మళ్ళీ ఇది కూడా స్ట్రింగ్, అండ్ ఇది ఉమ్, కూడా స్ట్రింగ్, అండ్ ఇది కూడా స్ట్రింగ్. అంటే స్ట్రింగ్స్ కన్కాటినేట్ అవుతాయి. ప్లస్ అనే ఆపరేటర్ తో స్ట్రింగ్స్ కన్కాటినేట్ అవుతాయి. సో నీకు అవుట్పుట్ అనేది ఎర్రర్ రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఓకే. ప్లే చేస్తే, ప్లే దిస్, నువ్వు అబ్జర్వ్ వేణు చేయి, గెటింగ్ వేణు గెటింగ్ సాలరీ 40,000 as పైథాన్ డెవలపర్. నీకు వచ్చేసింది, అవుట్పుట్ వచ్చింది. కానీ బేసిక్ గా ఏంది, సాలరీ అనేది నెంబర్ కదా, స్ట్రింగ్ కాదు కదా. ఓకే, సో నంబర్ ఉన్నప్పుడు మనము స్ట్రింగ్ కి నంబర్ ని, అంటే స్ట్రింగ్ కి ఇంటీజర్ ని కన్కాటినేట్ చేయలేం. ఎందుకంటే దీని ముందు ఇక్కడ స్ట్రింగ్ ఉంది, మళ్ళీ దీని తర్వాత కూడా ఒక స్ట్రింగ్ ఉంది. రెండు స్ట్రింగుల మధ్యలో ఒక నెంబర్ను పెడతాం. సో కన్కాటినేట్ చేయలేము అనమాట. సో అలాంటప్పుడు ఏం ఓకే. చేయాలంటే ఈ నంబర్ ని నేను స్ట్రింగ్ లోకి మార్చుకోవాలి. అంటే ఎస్టీఆర్ ఆఫ్ అంటే అయిపోతుంది. ఫస్ట్ ఉన్న నెంబర్ ని స్ట్రింగ్ లోకి మార్చుకొని కన్కాటినేట్ చేసుకోవాలి. గుర్తుపెట్టు, ఓకే. ఇప్పుడున్న స్ట్రింగ్ ని కన్కాటినేట్ చేసేటప్పుడు అందులో ఒక నెంబర్ ఉంటే నెంబర్ ని ఏం చేయాలంటే మనం, ఓకే నెంబర్నే వాడదాం, కాకపోతే నేను కన్కాటినేట్ చేస్తా, సారీ కన్వర్షన్ చేస్తా. సో దీన్ని స్ట్రింగ్ కన్వర్స్. ఆఫ్ అంటారు. స్ట్రింగ్ ఆఫ్ అంటే స్ట్రింగ్ లోకి మారిపోతుంది. ఇప్పుడు చూడు అవుట్పుట్ వచ్చింది, వేణు గెటింగ్ సాలరీ 40,000 as పైథాన్ డెవలపర్. ఓకే, ఇదొక స్టాండర్డ్ ఫార్ములా. ఓకే, ఇదొక ఓకే. స్టాండర్డ్ వే ఫార్మాటింగ్ చేయడానికి, ఒక ప్రింట్ ఫార్మాటింగ్ చేయడానికి ఇది ఒక స్టాండర్డ్ వే. ఓకే, సో ఈ స్టాండర్డ్ వే ఏంటంటే కన్కాటినేషన్ అంటారు. కన్కాటినేషన్ అనేది స్టాండర్డ్ ఫార్ములా. సో ఇలా కాకుండా ఇంకో ఫార్ములా ఉంది. ఇలా కాకుండా ఇంకో ఫార్ములా ఉంది. సో ఆ ఫార్ములా గురించి చూద్దాం.
దాన్ని ఏంటంటారంటే ఫార్మాట్ మెథడ్ అంటే. ఫార్మాట్ మెథడ్ అని ఇంకొక ఫార్ములా. సో ఆ మెథడ్లో నేను ఇప్పుడు వర్కౌట్ చేస్తాను. ప్రింట్ మొత్తం డబుల్ కోట్స్లో కానీ సింగిల్ కోట్లో కానీ ట్రిపుల్ సింగిల్ కోట్లో కానీ రాసాయి. ఓకే, ఫస్ట్ 0. ఓకే, తర్వాత గెటింగ్ శాలరీ అండ్ తర్వాత సో 1 యాజ్ పైథాన్ అనేది 2 అండ్ డెవలపర్. సో ఇక్కడ డాట్ ఫార్మాట్ అని ఒక మెథడ్ ఉంటుంది. ఈ డాట్ ఫార్మాట్ లో నువ్వు 0లో ఏం పెట్టాలనుకుంటున్నావు, 1లో ఏం పెట్టాలనుకుంటున్నావు, 2లో ఏం పెట్టాలనుకుంటున్నావు, దీన్నే ప్లేస్ హోల్డర్స్ ఓకే. అంటారు. సో 0 ప్లేస్ హోల్డర్ లో నేను ఎంప్లాయీ నేమ్ ని పెట్టాలనుకుంటున్నాను. తర్వాత 1 ప్లేస్ హోల్డర్ లో ఎంప్లాయీ శాలరీని పెట్టాలనుకుంటున్నాను. తర్వాత 2 ప్లేస్ హోల్డర్ లో టెక్నాలజీని పెట్టాలనుకుంటున్నాను. అంతే అంతే, ఓవర్. సో ఇలా చేస్తే నీకేంటంటే సేమ్ అవుట్పుట్లో ఏం చేంజ్ లేదు. సో ఓకే. ఓకే. ప్రీవియస్ అవుట్పుట్ ఈ అవుట్పుట్ రెండు ఒకటే. కాకపోతే ప్రీవియస్ అవుట్పుట్ లో ఏంటంటే కన్కాటినేషన్ ద్వారా చేసాం. సో ఇక్కడ ఏం చేసామంటే ఫార్మాట్ మెథడ్ ని యూజ్ చేసేసాం. ఫార్మాట్. సో ఫార్మాట్ అనే మెథడ్ ని వాడాలి అన్నప్పుడు నువ్వు మొత్తాన్ని డబుల్ కోట్స్ లోనే రాసాయి. అసలు నీకు ప్లస్ అనే ఆపరేటర్ ఎక్కడ లేదు. ప్రీవియస్ లో లాగా ప్లస్ లేదు. అనే ఓకే. ఆపరేటర్ లేదు. కాకపోతే నువ్వు ప్లేస్లు పెట్టుకుంటున్నావు, ప్లేస్ హోల్డర్లు పెట్టుకుంటున్నావు. ఇక్కడ 0లో ఏం పెట్టాలి, 1లో ఏం పెట్టాలి, 2లో ఏం పెట్టాలి అని ఒక ప్లాన్ చేసుకుంటున్నావు. ఓకే. ఒక స్ట్రింగ్ ని ఫార్మాట్ చేసుకుంటున్నావు అంటే ఒక ప్రిపేర్ చేస్తున్నావు, స్ట్రింగ్ ని ప్రిపేర్ చేస్తున్నావు. ప్రిపేర్ చేసేటప్పుడు నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలి అనేది ఫస్ట్ ఆ ప్లేస్ హోల్డర్స్ ని డిఫైన్ చేసుకో. 0 అనే ప్లేస్ హోల్డర్, 1 అనే ప్లేస్ హోల్డర్, 2 అనే ప్లేస్ హోల్డర్ ని డిఫైన్ చేసుకో. డిఫైన్ ఓకే. చేసుకుని వాటిని ఫార్మాట్ లో ప్రాపర్ గా అరేంజ్ చేసుకుంటున్నావు 1 బై 1. నువ్వు అరేంజ్ చేసినప్పుడు ఏమైందంటే ఎంప్లాయీ నేమ్ వెళ్ళి ఫస్ట్ 0లో కూర్చుంది, ఎంప్లాయీ శాలరీ వెళ్ళి 1లో కూర్చుంది, టెక్ 1 లో. వచ్చేసి 2లో కూర్చుంది. ఓకే. అప్పుడు నీకు ఈ స్టేట్మెంట్ రెడీ అయిపోతుంది. సో ఓకే. ఇదొక ప్రాసెస్. ఇలా చేయొచ్చు ఫార్మాట్స్. ఈ రెండు ఓకే. బాగా ఫేమస్. ఈ ఓకే. రెండిట్లో యూ కెన్ డూ వర్క్ ఫార్మాట్ చేయడానికి. సో ఇట్లా నువ్వు నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని ప్రాక్టీస్ చేయాలి. నాట్ ఓన్లీ దిస్, ఇది ఎగ్జాంపుల్ గా ఓకే. తీసుకొని ఓకే. నెంబర్ ఆఫ్ వాటిని ప్రాక్టీస్. సో ఇప్పుడు నెక్స్ట్ ఐడి అనే మెథడ్ ఏంటంటే చూడండి. ఐడి మెథడ్ ఏం చేస్తుందని చూడండి. ఐడి మెథడ్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు శ్రీనివాస్ అన్నప్పుడు వాట్ ఈస్ ద ఐడి ఆఫ్ ద నేమ్ అంటే ఆ నేమ్ కి సంబంధించిన లొకేషన్ ఏంటి, ఎంత మెమరీ ఏంటి. అంటే ఇక్కడ నేమ్ అనేది ఒక వేరియబుల్ కాబట్టి ఆ వేరియబుల్ కి సమ్ ఐడెంటిఫికేషన్. ఓకే. ఓకే. క్వాలిఫికేషన్ ఈక్వల్ టు సి అంటే దీనికి ఒక ఐడెంటిఫికేషన్, ఐడి ఆఫ్ ఎంసీఏ, సారీ ఐడి ఆఫ్ క్వాలిఫికేషన్ సంబంధించిన సమ్ ఐడెంటిటీ. ఈ ఐడెంటిఫికేషన్ నెంబర్ రెండు వేరు వేరు. చూడు, అబ్జర్వ్. డిఫరెంట్. ఈ నెంబర్ వేరు, ఈ నెంబర్. అట్లా ఓకే. నువ్వు ఏ వేరియబుల్ డిఫరెంట్. క్రియేట్ చేసినా దానికి ఒక ఐడెంటిఫికేషన్, దానికోసం ఐడి అనే మెథడ్ వాడు. సరే, తర్వాత ఇన్పుట్ అనే ఒక మెథడ్ ఉంది. ఇన్పుట్ మెథడ్ మీద వర్క్ చేస్తాం. ఇన్పుట్ అనేది చాలా ఇంపార్టెంట్ మెథడ్. సో ఇన్పుట్ ఏం చేస్తుందంటే దిస్ ఇస్ పైథాన్ ప్రీడిఫైన్డ్ మెథడ్ యూజింగ్ ఫర్ టేకింగ్ ఇన్పుట్స్ ఫ్రమ్ యూజర్. అంటే యూజర్ నుంచి ఇన్పుట్స్ తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నేమ్ కావాలి. ఎంప్లాయీ నేమ్ అనేది ఇందాక వేణు అనేది నేను నార్మల్గా డిఫైన్ చేశాను, స్టాటిక్గా డిఫైన్ చేశాను, ఇక్కడ డిఫైన్ చేసుకున్నా. కానీ ఇప్పుడు ఒకసారి వేణు వస్తాడు, ఇంకోసారి శ్రీనివాస్ వస్తాడు, ఇంకోసారి కిరణ్ వస్తాడు, ఇంకోసారి రాజేష్ వస్తాడు. డిఫరెంట్ డిఫరెంట్ ఎంప్లాయీస్ వస్తారు. వాళ్ళ డీటెయిల్ వాళ్ళు ఎంటర్ చేసుకుంటూ పోతారు. ఇప్పుడు నువ్వు ఈ ప్రోగ్రామ్ ఓకే. రాస్తున్నప్పుడు నువ్వు ఎంటర్ చేస్తావు డీటెయిల్స్, నేను ఈ ప్రోగ్రామ్ రాస్తే నేను ఎంటర్ చేస్తాను, ఇంకొకళ్ళు రాస్తే వాళ్ళు ఎంటర్ చేస్తారు. అంటే ఇక్కడ వాల్యూ అనేది సిస్టమ్ నుంచి తీసుకోవాలి. అప్పుడు ఇన్పుట్ ఆఫ్ అని చెప్పాలి. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎంప్లాయీ నేమ్. ఎంప్లాయీ నేమ్ని వాడు ఎంటర్ చేసిన తర్వాత అది ఎంప్లాయీ నేమ్లో కూర్చుంటుంది. తర్వాత శాలరీ, మీ శాలరీ వేరు నా శాలరీ వేరు అనుకో, ఎవరి శాలరీ వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు. సో ఓకే. ఎంటర్ ఓకే. ఎంప్లాయీ శాలరీ. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నువ్వు రన్ చేస్తే నీకు ఒక అవుట్పుట్ వచ్చింది, నేను రన్ చేస్తే నాకు సంబంధించిన అవుట్పుట్ వచ్చింది. ఓకే. ఎంప్లాయీ టెక్ స్కిల్ ఎంప్లాయీ టెక్ స్కిల్ ఇస్ ఈక్వల్ టు పుట్ ఆఫ్
ఎంటర్ టెక్నాలజీ ఎంటర్ ప్రోగ్రామింగ్ స్కిల్ ఓకే. సో ఇట్లా ఉన్నాయి, ఇట్లా ఒక వేరియబుల్స్ ఉన్నాయి. సో ఎంటర్ చేసిన తర్వాత ఏమేమి ఎంటర్ చేసావు అనేది జస్ట్ ప్రింట్ చేసుకోవడానికి. సో మై నేమ్ ఈస్ నా నేమ్ ఏంటి, ఈఎంపీ నేమ్ కదా. ఇక్కడ కొలాబరేటరీకి ఉన్న ఆప్షన్ చూడు. కొలాబరేటరీ నువ్వు ఒక లైన్ రాస్తుంటే మిగతా లైన్లో అది ఆటోమేటిక్ ఇచ్చేస్తుంది. కొలాబరేటరీలో ఓకే ఏఐ ఉంది. ఏఐ అనేది ఏం చేస్తుందంటే నీకు రిమైనింగ్ లైన్స్ అదే ఇచ్చేస్తుంది. యాక్సెప్ట్ అని కొడితే అయిపోతుంది. ఓకే యాక్సెప్ట్ అని కొట్టావు, ఇట్లా ఇది రాస్తూ ఓకే యాక్సెప్ట్ అని కొట్టావు, మిగతా లైన్లన్నీ అదే ఇచ్చేస్తుంది. అంటే నువ్వేం రాయాలనుకుంటున్నావు అదే గెస్ చేస్తుంది. ఓకే ఓకే ఫస్ట్ దాన్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నావు, ఆటోమేటిక్గా రెండింటిని కూడా మిగతా రెండింటిని కూడా ప్రింట్ చేయమంటావు అని అడుగుతుంది. సో చేసేసి యాక్సెప్ట్ అని కొట్టా. సో గూగుల్ కొలాబరేటరీకి ఏఐ అనేది ఆల్రెడీ ఇంటిగ్రేట్ అయి ఉంది. సో దాన్ని వాడుకో. టెక్స్ట్ రికమెండేషన్ అనమాట, కోడ్ ఓకే రికమెండేషన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకో. ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను, ఎంప్లాయీ నేమ్ ఏంటి అని అడుగుతుంది. సో ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ నేను ఎంటర్ చేస్తాను, నా నేమ్స్. ఓకే, శ్రీనివాస్, శాలరీ ఒక 80,000, ప్రోగ్రామింగ్ స్కిల్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా సైన్స్ అనేసి ఇట్లా ఇచ్చిన తర్వాత సో మై నేమ్ ఇస్ శ్రీనివాస్, మై సాలరీ 80,000, మై టెక్ స్కిల్ ఇస్ డేటా సైన్స్. సో ఈ 3 ప్రింట్స్ వచ్చినాయి. సో మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని ఇప్పుడు నువ్వు ఎంటర్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తర్వాత రన్ చేసుకుంటున్నప్పుడు నువ్వు ఎంటర్ చేస్తావు. అప్పుడు నువ్వు ఎంటర్ చేసేటప్పుడు ఏం చేస్తావు, వేణు సిహెచ్ అండ్ ఎంప్లాయీ సాలరీ సంథింగ్ లైక్ 90,000, తర్వాత టెక్ స్కిల్ వచ్చేసి పైథాన్ డెవలపర్ వర్క్ చేస్తావు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఎంటర్ దిస్ కైండ్ ఆఫ్, ఇప్పుడు మై నేమ్ ఈజ్ వేణు సిహెచ్, మై సాలరీ ఈజ్ 90,000, మై టెక్ స్కిల్ ఇస్ 5. సో నువ్వు ఎంటర్ చేసిన డేటా వేరు, నేను ఎంటర్ చేసిన డేటా వేరు. ఓకే అంటే ఇప్పుడు ఏంటంటే వాల్యూ అనేది ఇన్పుట్ యూజర్ నుంచి తీసుకుంటుంది. వాల్యూ అనేది యూజర్ నుంచి తీసుకుంటాను. నువ్వు యూజర్ అయితే నీ నుంచి తీసుకుంటాను వాల్యూ, నేను యూజర్ అయితే నా నుంచి తీసుకుంటాను. ఇంకెవరన్నా ఎంటర్ చేస్తే వాళ్ళ నుంచే వాల్యూస్ తీసుకుంటుంది. తీసుకున్న వాల్యూస్ని ఇక్కడ నేను కావాలన్నప్పుడు ప్రింట్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ నువ్వు కావాలంటే ఫార్మాట్ చేసేసుకున్నావు. ప్రింట్ మై నేమ్ ఈస్ అండ్ స్పేస్ పెట్టేసి ఫార్మాట్లో రాసేసుకుంటా. మై నేమ్ ఈజ్ దిస్ అండ్ యాజ్ developer I am getting సో డాట్ ఫార్మాట్. చూడు ఫస్ట్ ఏంటి, మై నేమ్ ఈస్ సపోజ్ శ్రీనివాస్ అనుకో, మై నేమ్ ఈస్ వేణు అనుకో. మై నేమ్ ఈస్ వేణు యాజ్ పైథాన్ డెవలపర్ ఐఎమ్ గెటింగ్ 90,000 సాలరీ కదా. సో ఫస్ట్ కావాల్సింది జీరోలో కావాల్సింది ఏంటి, ఈఎంపీ. కొద్దిగా సెన్స్ వాడి రాయడమే ప్రోగ్రామ్ అంతే. తర్వాత ఎంప్లాయీ సాలరీ యాజ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ డెవలపర్ అండ్ ఐఎమ్ గెటింగ్ సాలరీ ఈఎంపీ సాలరీ. ఫైనల్లీ ఐ గాట్ ద అవుట్పుట్. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తా డేటా. మై నేమ్ ఈజ్ వేణు, సాలరీ 80,000 అండ్ పైథాన్. సో ఫైనల్గా నీకు ఒక స్ట్రింగ్ కూడా పెట్టాలి. మై నేమ్ ఈజ్ వేణు యాజ్ పైథాన్ డెవలపర్ ఐఎమ్ గెటింగ్ సాలరీ 80,000 అంతే. సాలరీ వస్తుంది. గెటింగ్ సాలరీ ఇక్కడ పట్టుకొస్తుంది. ఇప్పుడు చూడు ఒకసారి మళ్ళీ శ్రీను మళ్ళీ ఒకసారి రన్ చేస్తాం. మై నేమ్ ఈజ్ శ్రీను, salary 80,000, skill PS or data science. So to my name is Srinu, data science. As a data science developer, I'm getting salary 80,000. అంతే సింపుల్ గా. అంటే ఇక్కడ నువ్వు ఇన్పుట్ అనేది ఎందుకు అనేది సారీ ఇంకొక ప్రోగ్రామ్ చేద్దాం ఇన్పుట్ మీద. ఒక మొబైల్ ప్రైస్ క్యాలిక్యులేషన్.
సో మొబైల్ ప్రైస్ ఆఫ్ ద మొబైల్, రిటైల్ ప్రైస్ అనుకో, సారీ, రిటైల్ ప్రైస్, ఇన్పుట్, ఎంటర్ ఎంఆర్పి, ఎంటర్ ఎంఆర్పి, ప్రైస్. తర్వాత డిస్కౌంట్ ఏమైనా ఇచ్చాడు అనుకో ప్రోడక్ట్, డిస్కౌంటెడ్ ప్రైస్, డిస్కౌంట్, జస్ట్ డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ డిస్కౌంట్. ఏదో ఒక ప్రోడక్ట్ కొంటున్నావు, కొనేటప్పుడు డిస్కౌంట్ ఉంది, తర్వాత జిఎస్టీ యాడ్ చేసుకో, జిఎస్టీ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ జిఎస్టీ, జిఎస్టీ ఫైనల్ గా నాకు కావాల్సింది ఫైనల్ ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్ కదా. ఫైనల్ ప్రైస్ ఎలా వచ్చింది ఇప్పుడు ఒక మొబైల్ కి? రిటైల్ ప్రైస్. రిటైల్ ప్రైస్ ప్లస్ జిఎస్టీ కూడా యాడ్ చేసుకుంటాడు కదా. జిఎస్టీ తర్వాత మైనస్ చేసి డిస్కౌంట్ ను ప్రైస్. మైనస్ చేస్తాడు, అంతే కదా. సో ఫైనల్ గా ఇది యాక్సెప్ట్ చేయాలి. తర్వాత ఫైనల్ గా ప్రింట్ ఫైనల్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈస్ కామా ఫైనల్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేద్దాం. ఓకే, ఎంఆర్పి ఒక 10,000 వేసుకో, డిస్కౌంట్ ఒక 2,000 ఇచ్చాడు అనుకో, తర్వాత జిఎస్టీ ఒక 1,200 వేసాడు అనుకో, మొత్తం ఒక 800 వేసాడు. ఫైనల్ గా అవుట్పుట్ నాకు ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది? అన్సపోర్టెడ్ ఆపరెండ్ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ మైనస్ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ మీద పనిచేయదు. అంటే ఇక్కడ మేజర్ గా ఇక్కడ మైనస్ అనేది ఆపరేటర్ ఉంది కదా, మైనస్ అనేది స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ పనిచేయదు. అంటే ఇక్కడ మేజర్ గా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్పుట్ మెథడ్ ఆల్వేస్ టేక్ స్ట్రింగ్ కైండ్ ఆఫ్ డేటా. ఇన్పుట్ అనేది ఓన్లీ స్ట్రింగ్ కైండ్ ఆఫ్ డేటా. ఇన్పుట్ అనేది ఎప్పుడు స్ట్రింగే తీసుకుంటాం. నువ్వు నెంబర్ ఎంటర్ చేసినా సరే అది స్ట్రింగే తీసుకుంటాం. అర్థమైందా? అంటే ఫస్ట్ ఎంటర్ చేసింది 10,000 ఉంది కదా, అది ఇలా తీసుకుంది అనమాట. సెకండ్ ఎంటర్ చేసింది నువ్వు 2,000 ఉంది కదా, అది కూడా ఇలానే తీసుకుంది. థర్డ్ ఎంటర్ చేసిన 800 కూడా ఇలానే తీసుకుంది. సో నువ్వేం చేయబోతున్నావు ఫైనల్ గా? 10,000 ప్లస్ 2,000, సారీ 800 మైనస్ 1,200 ఇలా చేస్తున్నావు. 2,000 ఇలా చేస్తున్నావు. ఇలా చేసేటప్పుడు ఏంటంటే ఈ మైనస్ అనే ఆపరేటర్ ఉంది, మైనస్ అనేది స్ట్రింగ్ కి పనిచేయదు అసలు. మైనస్ ఆపరేటర్ అనేది ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ కి ఫ్లోటింగ్ వాల్యూస్ కి పనిచేస్తుంది, ఇంటీజర్స్ కి ఫ్లోట్స్ కే పనిచేస్తుంది మైనస్ ఆపరేటర్ స్ట్రింగ్ మీద పనిచేయదు కదా. ఒక ఇంటీజర్ ఫ్లోటింగ్ ఫ్లోట్. సో బెటర్ నువ్వేం చేయొచ్చు, ఈ మొత్తాన్ని ఫ్లోట్ లోకి మార్చేసేయచ్చు. ఈ మొత్తం స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, స్ట్రింగ్స్ అన్నిటిని ఫ్లోట్ లోకి మార్చేస్తే ఓపెన్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనకి ఏం చేస్తుంది, ఇన్పుట్ ఏం చేస్తుంది, బై డిఫాల్ట్ స్ట్రింగ్ తీసుకుంటుంది కాబట్టి, సో నువ్వు ఏదైనా తీసుకోపా, నాకు ఫ్లోట్ కు మార్చేస్తే పని అయిపోతుంది. సో నేను ఇక్కడ ఆపరేట్ చేసేటప్పుడు లేకపోతే డేటా ఎంటర్ చేసేటప్పుడే నేను ఫ్లోట్ లోకి పెట్టేసాను. ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అంటే నువ్వు ఇన్పుట్ లో ఎంటర్ చేసిన వాల్యూని ఫస్ట్ ఫ్లోట్ లోకి మార్చేసి తర్వాత రిటైల్ ప్రైస్ లోకి స్టోర్ చేయి. ఫ్లోట్ లోకి మార్చేసి, ఇందాక మనం స్ట్రింగ్ ఆఫ్ అన్నాం చూసావా, గుర్తుందా? అలానే ఇక్కడ ఫ్లోట్ ఆఫ్, ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్. పైథాన్ చాలా ఈజీ, జావా స్క్రిప్ట్ కన్నా సింపుల్ పైథాన్. అర్థం చేసుకుంటే పైథాన్ చాలా సింపుల్. ఇక్కడ నేను ఈ మొత్తం ఇన్పుట్ ని ఎంటర్ చేసే స్ట్రింగ్ డేటాని, అంటే ఈ 10,000 ఉంది కదా, ఈ 10,000ని డైరెక్ట్ గా నేను ఏం చేస్తున్నాను, ఇలా మార్చేస్తాను. ఎలా మారుస్తున్నాను ఇలా అంటే ఇంట్ ఆఫ్ అంట, సరే ఫ్లోట్ ఆఫ్ అంట. ఫ్లోట్ ఆఫ్ అన్నాను అనుకో, ఫ్లోట్ ఆఫ్ అని ఎప్పుడైతే చెప్తానో ఇది ఏమైంది, ఫ్లోట్ గా మారు. గుర్తుపెట్టుకో, ఇదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా అప్లై చేస్తాను.
ఇక్కడ కూడా అప్లై చేస్తాం. అర్థమైందా? ఓకే. కొంచెం లాజిక్ అన్నట్టు. సో ఇవన్నీ కామెంట్ చేస్తాను, ఎందుకంటే నీకు అర్థం కావడం కోసం రాస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయ ప్రోగ్రామ్ అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు ఎంఆర్పి ప్రైస్ సేమ్ 10,000, డిస్కౌంట్ 2,000 ఇస్తున్నాడు, జిఎస్టీ 800 వేసుకుంటాం. ఫైనల్గా నా మొబైల్ 8,800కి నాకు వచ్చేస్తుంది. సో అంతే కదా. అంతే. సో అంటే 10,800 ఉన్న ప్రోడక్ట్ 2,000 తీసేస్తే 8,800 అంతే. సో ఇది అవుట్పుట్. లేదు, ఇదే మొబైల్ ప్రైస్ని ఇక్కడ జిఎస్టీ ఈ డిస్కౌంట్ పర్సంటేజ్లో చేస్తున్నాడు అనుకుందాం. అంటే డైరెక్ట్ వాల్యూగా, డైరెక్ట్ వాల్యూ కాకుండా పర్సంటేజ్లో వేస్తాడు. నీకు వచ్చు కదా పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, ఐడియా ఉందా? ఎలా చేస్తావు పర్సంటేజ్ క్యాలిక్యులేషన్? 100/20%. సో ఎంఆర్పి ఇంటూ 20% డివైడెడ్ బై 100 చూపిస్తా చూడండి. ఇదే మొబైల్ ప్రైస్ క్యాలిక్యులేషన్ ని పర్సంటేజ్లో చేద్దాం. ఇదే మొబైల్ ప్రైస్ క్యాలిక్యులేషన్ ని పర్సంటేజ్లో చేద్దాం. ఇదే మొబైల్ ప్రైస్ క్యాలిక్యులేషన్ విత్ పర్సంటేజ్. ఇప్పుడు డిస్కౌంట్ పర్సంటేజ్ ఇస్తాం, ఇన్పుట్ డిస్కౌంట్ పర్సంటేజ్. ఓకే, జిఎస్టీ పర్సంటేజ్ అంట, ఎంటర్ జిఎస్టీ పర్సంటేజ్. ఇప్పుడు పర్సంటేజ్ ఇస్తే సరిపోదు, మనం పర్సంటేజ్ వాల్యూలో మార్చుకోవాలి. ఓకే, డిస్కౌంట్ వాల్యూ, మనం డిస్కౌంట్ పర్సంటేజ్ ఉంటే పర్సంటేజ్ ని మన షాప్కి వెళ్తే ఏం చేస్తాడు, వాళ్ళు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చేంజ్ వాల్యూని డిస్కౌంట్ ని నెంబర్ కి మారుస్తాడు. అంటే ఫస్ట్ ఏం చేస్తాడు, వాల్యూకి చేంజ్ చేస్తాడు. 10%, 20%. 10% లో ఎంత ఎంత డబ్బులు వస్తున్నాయి, 20% లో ఎంత డబ్బులు వస్తున్నాయి ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని మనకు మైనస్ చేస్తాడు ఒరిజినల్ ప్రైస్, అంతేనా? ఇప్పుడు డిస్కౌంటెడ్ వాల్యూ ఎలా వస్తుంది చూడు, ఇక్కడ రిటైల్ ప్రైస్ ఇంటూ డిస్కౌంటెడ్ ఇంటూ డివైడెడ్ బై 100. ఇది డిస్కౌంటెడ్ వాల్యూ. ఓ మై గాడ్, ఇది మొత్తం ఇచ్చేస్తున్నాడు ప్రోగ్రామ్. సో ఇప్పుడు జిఎస్టీ వాల్యూ కావాలి. జిఎస్టీ వాల్యూ కావాలంటే రిటైల్ ప్రైస్ ఇంటూ జిఎస్టీ పర్సెంటేజ్ డివైడెడ్ బై ఫైనల్ ప్రైస్. రిటైల్ ప్రైస్ ప్లస్ జిఎస్టీ మైనస్ డిస్కౌంట్ అండ్ ఫైనల్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ జిఎస్టీ పర్సెంటేజ్. సో చూడు మొత్తం వచ్చేసింది అవుట్పుట్, ప్రోగ్రామ్ మొత్తం ఇచ్చేసాడు వాడు. సో ఫస్ట్ ఎంఆర్పి ఓకే, ఆల్రెడీ ఓకే. ఇది డిస్కౌంట్ పర్సంటేజ్ దాని వాల్యూ, ఇది ఫైనల్ ప్రైస్ మళ్ళీ కంటిన్యూస్. ఇప్పుడు చూడు కొద్దిగా డిఫరెంట్ ప్రోగ్రామ్. ఎంఆర్పి ప్రైస్ ఎంత అనుకుందాం అంటే ఒక 34,000 అనుకో. డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత ఇస్తున్నాడు, డిస్కౌంట్ అంటే ఒక 4% ఇస్తున్నాడు. జిఎస్టీ పర్సంటేజ్ 2% యాడ్ చేస్తాడు. ఫైనల్ ప్రైస్ ఎంత వస్తుందంటే 33,300 రూపాయలకి వస్తుంది. ఇది పర్సంటేజ్ 4 ఇస్తే, డిస్కౌంట్ ఇచ్చి జిఎస్టీ 2 తీస్తే. ఓకే, ఇప్పుడు పర్సంటేజ్ జిఎస్టీ సేమ్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ 56,000, డిస్కౌంట్ ఒక 4% ఇచ్చి జిఎస్టీ 4% ఇస్తే మళ్ళీ ఫైనల్ ప్రైస్ ఎంత, 56,000. లేదు, ఇంకా కొంచెం కాంప్లికేట్ నెంబర్ ఇద్దాం. 45,678 రూపీస్ ఉంది. ఓకే, సో 13% డిస్కౌంట్ ఇస్తున్నాడు అండ్ జిఎస్టీ పర్సంటేజ్ 3.5 అంటే అయినా సరే ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది అవుట్పుట్. 41,338 రూపీస్ 0.59 రూపీస్కి నీకు ఫైనల్గా నీకు డివైస్ ఇచ్చేసి. నువ్వు ఎంటర్ చేసిన వాల్యూస్ డిఫరెంట్ పర్సంటేజ్ 13, జిఎస్టీ 3.5, ఇట్లా ఏదో డిఫరెంట్. సో ఇట్లా కూడా నువ్వు క్యాలిక్యులేటర్ చేయొచ్చు. అంటే ఇక్కడ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసడానికి నువ్వు కొంచెం లాజికల్ ఆలోచించాలి. ఎలా పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి, ఉన్న వాల్యూని దీనిలోకి ఎలా మార్చాలి, మార్చిన వాల్యూని ఎలా మళ్ళా ఫైనల్ ప్రైస్ కనుక్కోవాలి. సో ఇలా ఇన్పుట్ మెథడ్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత టైప్ మెథడ్ అంటే ఏంటంటే ఏం లేదు, డేటా టైప్ ఏంటి,
ఓకే, సో ఇక్కడ నేను జస్ట్ టైప్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ అంట. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ నేమ్ ఏంటది, రిటైల్ ప్రైస్, ఇవన్నీ ఇచ్చేస్తాం. అన్ని వాడే ఇస్తున్నాడు ప్రోగ్రామ్ మనం రాయకుండా. ప్రింట్ ఆఫ్ సో ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ రిటైల్ ప్రైస్, ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ డిస్కౌంటెడ్ పర్సంటేజ్, ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ డిస్కౌంటెడ్ వాల్యూ, జిఎస్టీ పర్సంటేజ్, జిఎస్టీ వాల్యూ, అన్నిటినీ టైప్ చూస్తున్నాను అంతే. ఫస్ట్ ది ఫ్లోట్, సెకండ్ ది ఫ్లోట్, థర్డ్ ది ఫ్లోట్, ఫోర్త్ ది ఫ్లోట్, ఫిఫ్త్ ది ఫ్లోట్, అన్ని ఫ్లోట్ వాల్యూస్ కదా. ఓకే, ఇప్పుడు చూడండి, ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఈఎంపీ నేమ్, ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఈఎంపీ నేమ్. ఈఎంపీ నేమ్ ఏంటి మరి? స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ క్లియర్గా ఇస్తున్నాడు. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ 4, ఇట్ ఈస్ ఇంటీజర్. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ట్రూత్, సబ్ బూలియన్. బూలియన్. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఫాల్స్, బూలియన్ అగే. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ దిస్ ఇస్ లిస్ట్, లిస్ట్ అది. ప్రింట్ ఆఫ్ లిస్ట్ మనం తర్వాత చెప్తాం లిస్ట్ అంటే. సో ప్రింట్ ఆఫ్ టపుల్ ఆఫ్ టపుల్, ఇది కలెక్షన్ అనమాట. తర్వాత చెప్తాను కలెక్షన్ ఏంటని. సో ఇట్లా కలెక్షన్ 2.2, 2.3 బిలో, దీనికి కూడా 1.2, దానికి డిఫరెన్స్ చేసి తర్వాత చెప్తాను. అది లిస్ట్, ఇది టపుల్. తర్వాత ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ కర్లీ బ్రేసెస్ 1, ఎర్రర్ వచ్చింది, 2 కామెంట్స్. ఇది సెట్, దీన్ని సెట్ అంటారు. తర్వాత ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్, మళ్ళా కర్లీ బ్రేసెస్ తీసుకొని, నేమ్ కోలన్ వేణు, శాలరీ కోలన్ 45,000. ఇదే టైప్ అంటే దీన్ని డిక్షనరీ టైప్ అంటే, డిక్షనరీ డిఐసిటి. సో ఈ ఆబ్జెక్ట్స్ ఇంకా మనం చెప్పుకోలేదు, అండ్ ఇవే ఇవే ఈ డేటా టైప్స్ కూడా మనం ఇంకా చెప్పుకోలేదు. సో 1 by 1 చెప్పుకుందాం. డేటా టైప్స్, వేరియబుల్స్ చెప్పుకునేటప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్ని వస్తాయి. ఓకే. సో ఇక్కడ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ లో నువ్వు అర్థం చేసుకోవాల్సింది దేని మీద, వర్క్ చేయాల్సింది దేని మీద అంటే, యూ కెన్ వర్క్ విత్ ద టైప్ మెథడ్, యూ కెన్ వర్క్ విత్ ద ఇన్పుట్ మెథడ్. మేజర్గా ఇప్పుడు వాళ్ళు చెప్పుకున్న ఈ కాన్సెప్ట్ లో చెప్పుకున్నాయి ఏంటంటే టైప్, ఇన్పుట్, ఐడి ఒకటి, 3 మెథడ్స్. సో ఇవి కొన్ని పైథాన్ ప్రిడిఫైన్డ్ మెథడ్స్. సో తర్వాత దర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ టైప్ కాస్టింగ్. సో మనం ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం దాని మీద, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. అంటే ఇప్పుడు 10ని నేను 10గా మార్చాలి, క్యాస్ట్ చేయాలి, ఎలా చేయాలి? లేదు 10ని నేను 10గా చేంజ్ చేయాలి, ఎలా చేయాలి? సారీ, 10ని 10గా మార్చాలి అంటే ఇంటీజర్ని నేను స్ట్రింగ్గా మార్చాలి, ఈ స్ట్రింగ్ని ఇంటీజర్గా మార్చాలి. లేదు నా దగ్గర ఒక ఫ్లోటింగ్ వాల్యూ, దీన్ని నేను ఫ్లోటింగ్గా మార్చాలి. లేదు నా దగ్గర 10.0 ఉంది, 10.0ని స్ట్రింగ్గా మార్చాలి. సో ఇలా చేయాలంటే ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ ఇలా చేయాలంటే ఏం చేయాలి? ఇంట్ ఆఫ్ అంటే అయిపోతుంది. ఇక్కడ దీన్ని చేయాలంటే ఏం చేయాలి? స్ట్రింగ్ ఆఫ్ అంటే అయిపోతుంది. దీన్ని చేయాలంటే ఏం చేయాలి? ఫ్లోట్ ఆఫ్ అంటే అయిపోతుంది. దీన్ని ఇక్కడ ఫ్లోట్ ఆఫ్ అంటే ఫ్లోట్ లోకి మార్చింది, ఉన్న స్ట్రింగ్ ని ఫ్లోట్ లోకి మార్చింది, తర్వాత ఉన్న ఫ్లోట్ ని స్ట్రింగ్ లోకి మార్చింది. ఓకే, అంటే ఇక్కడ ఇది ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే వెన్ యూ హ్యావ్ ద స్ట్రింగ్ ఇన్ న్యూమరికల్స్. అంటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకో,
స్ట్రింగ్ కంటైన్ ఓన్లీ ఓన్లీ న్యూమరికల్ ఓన్లీ క్యారెక్టర్స్ న్యూమరికల్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మాత్రమే పాసిబిలిటీ ఉంది. అదే నేను నెంబర్స్ ఉంటాయి. వేణు అని ఉందనుకో, వేణుని మార్చడానికి అవుతుందా నెంబర్కి? ఆహా. శ్రీను అని కాదు. ఉందనుకో, దీన్ని మార్చడానికి అవుతుందా? మ్హూ. నో ఛాన్స్. ఎందుకంటే ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అంటే Characters. ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఆల్ఫాబెట్స్ నాట్ పాసిబుల్. స్ట్రింగ్ కంటైన్ ఓన్లీ న్యూమరికల్ క్యారెక్టర్స్, దెన్ ఓన్లీ టైప్ కాస్ట్ పాసిబుల్. ఓకే, ఇఫ్ we found ఎనీ క్యారెక్టర్, ఎనీ ఆల్ఫాబెట్ అనుకో. ఆల్ఫాబెట్స్ అంటే ఐడియా ఉంది కదా, A to Z అన్నమాట. ABC A to Z. A to Z దొరికినాయి అంటే మాత్రం, A to Z దొరికితే, ఆల్ఫాబెట్స్ దొరికితే, ఇట్ కుడ్ నాట్ ఏబుల్ టు కన్వర్ట్. అంటే ఆల్ఫాబెట్స్ కానీ లేకపోతే స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఏం దొరికినా కన్వర్ట్ చేయదు ఇక. ఆల్ఫాబెట్స్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్ మీకు స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఐడియా ఉన్నాయా? ఈ డాలర్ అని, హ్యాష్ అని, Dollars. ఇవన్నీ ఏం దొరికినా కన్వర్ట్ చేయదు అది. ఓన్లీ నంబర్స్ ఉంటేనే కన్వర్ట్ చేస్తుంది. ఓకే. ఓన్లీ నంబర్స్. సో ఇది టైప్ కాస్టింగ్. దీని గురించి ఒక చిన్న ప్రోగ్రామ్ రాసుకుందాం, దాన్ని యూ కెన్ అండర్స్టాండ్. చూడు, 10. ఐ వాంట్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ ఇంటీజర్. int of 10 అన్న. అవుట్పుట్ ఏంటి ఇప్పుడు దీనికి? int of 10. 10 కదా. యూ కెన్ సే టైప్ ఆఫ్ int of 10. ఇట్ ఈస్ అ ఇంటీజర్. మనం తీసుకుంటున్న డేటా స్ట్రింగ్, దాన్ని ఆల్రెడీ మార్చేస్తున్నాం. ఇందులోకి మారుస్తున్నాం, ఇంటీజర్లోకి మారుస్తున్నాం. చేతిలోకి. టైప్ ఆఫ్ ఫ్లోట్ ఆఫ్ దిస్, ఫ్లోట్లోకి మారుస్తాం. టైప్ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ 10 నేను స్ట్రింగ్లోకి మారుస్తాను. ఇంకేం చేస్తామంటే ఇట్లాగా, ఇప్పుడు ప్రింట్, సరే నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ రాస్తాం టైప్ ఆఫ్ ఫ్లోట్ ఆఫ్ 10. ఫైనల్గా ఫ్లోట్లోకి మార్చేస్తాం. ఇక్కడ ఉంది స్ట్రింగే, 10.2 అనేది స్ట్రింగ్లోనే ఉంది, కాకపోతే ఫ్లోట్లోకి మార్చాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ 10.2 అనేది ఫ్లోటింగ్ డేటా కదా, దాన్ని నేను ఇంటీజర్లోకి మార్చాను. int of float ఇంటీజర్లోకి మార్చాను. 10. ఓకే. సరే 10 ఉంది. 10 నేను ఫ్లోట్లో మారుతాను. 10.0. 10 ఫ్లోట్లో మారుతాను. మారింది లేదు, నా దగ్గర ఒక 10 ఉంది. ఈ 10 నేను స్ట్రింగ్లోకి మారుతాను. స్ట్రింగ్లోకి మారింది. 10. స్ట్రింగ్లోకి మారింది ఆల్రెడీ. సింగిల్ కోడ్స్ వచ్చింది. ఓకే. ఓకే. లేదు నేను బూలియన్లోకి మారుస్తాను అంటే అవుతుందా? బూల్ ఆఫ్ 10 అంటే అవుతుంది. ఇట్లాంటి కాన్సెప్ట్ పాసిబుల్ కాదు. బూలియన్ అసలు బూల్ అంటది. ఎట్లా మారుస్తావు బూలియన్కి? ఓకే. ఓకే. సో బూల్ ఈజ్ నాట్ డిఫరెంట్. బూల్ ఆఫ్ Different. ఇప్పుడు చూడు, బూల్ ఆఫ్ 1 పాసిబులే. బూల్ ఆఫ్ 1 పాసిబులే. Okay. 1 అంటే ట్రూ అని అర్థం. అదే బూల్ ఆఫ్ 0 అంటే ఫాల్స్ అని అర్థం. అంటే ఇంటర్వ్యూలు అడుగుతారు అనమాట ఇట్లాంటి ఎప్పుడన్నా ఓకే. ఓకే. ఫ్యూచర్లో. సరే అదే బూల్ ఆఫ్ 10 అంటే, బూల్ ఆఫ్ 0కి 1కి పాసిబులే కానీ బూల్ ఆఫ్ 10కి సారీ అంటది. ట్రూ అని వచ్చింది. ఓకే. బూల్ ఆఫ్ 20
బూల్ ఆఫ్ -10 ట్రూ వచ్చింది. అండ్ బూల్ ఆఫ్ 100 ఇంకా 0 -120 ఏదైనా బూల్ ఆఫ్ 0 బూల్ ఆఫ్ 200 ఏదైనా ట్రూ వచ్చింది. సమ్ వాల్యూ దొరుకుతుంది. 0 ఒక్కటే ఫాల్స్ వచ్చింది. బూల్ ఆఫ్ ఓన్లీ 0కే ఫాల్స్, మిగతా ఏది ఉన్నా ట్రూయే. మిగతా ఏది ఉన్నా ట్రూయే. సో ఓకే ఇట్లా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, ఎప్పుడన్నా ఫర్దర్ గా చూసుకోవాలి. తర్వాత ఇంకా ఏం కాస్టింగ్ ఉంది, లిస్ట్ ని ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఉంది నా దగ్గర 1, 2, 3, 4. ఈ లిస్ట్ ని నేను టపుల్లోకి మారుద్దాం అనుకుంటున్నాను. టపుల్ ఆఫ్ లిస్ట్ అంటే లిస్ట్ ని నేను టపుల్లోకి మారుద్దాం. టపుల్ TUPLE టపుల్లోకి మారుతుంది. చూడు, స్క్వేర్ బ్రాకెట్ లో తీసుకున్న డేటా ఏమైంది, పెరాంథసిస్ లోకి వెళ్ళింది. ఇంకా టపుల్లోకి వెళ్ళింది. parentheses. టపుల్లోకి వెళ్ళింది. అర్థమైందా? అండ్ లేదు, టపుల్లో ఉన్న డేటాని నేను లిస్ట్ లోకి మారుతాను. లిస్ట్ ఆఫ్ ఇక్కడ స్క్వేర్ టపుల్లో తీసుకుంటా డేటా. తీసుకోవటమే టపుల్లో తీసుకుంటా. కానీ నేను లిస్ట్ గా మారుద్దాం అనుకో. లిస్ట్ గా మార్చి. లిస్ట్ అంటే స్క్వేర్ బ్రాకెట్ లో, టపుల్ అంటే పారాంథసిస్. Parentheses. సో ఈ టపుల్ ని నేను సెట్ గా మారుద్దాం అనుకో. సేమ్ కాన్సెప్టే, కాకపోతే ఈసారి టపుల్ని సెట్ గా మారుద్దాం అనుకో. సెట్ ఆఫ్ అంటే సెట్ గా చేసేసి. కానీ డిక్షనరీకి పాసిబిలిటీ లేదు, ఎందుకంటే డిక్షనరీ యొక్క ఫేస్ వేరు. డిక్షనరీ ఫేస్ ఎలా ఉంటుందంటే కీ అండ్ వాల్యూ కావాలి. మనకి ఇక్కడ ఏమంటే హోమోజీనియస్ వాల్యూస్ కాబట్టి ఓకే. 1, 2, 3, 4 అంటే కామన్, ఓకే కాబట్టి సింగిల్ డిజిట్ నెంబర్స్ కాబట్టి ఓకే. ఆర్ సింగిల్ డిజిట్ కామా సపరేటెడ్ కాబట్టి ఓకే. బట్ డిక్షనరీ అలా లేదు. డిక్షనరీకి సీన్ వేరే ఉంది. డిక్షనరీ ఎలా ఉందంటే ఇట్లా ఉంది, సెట్ లాగా ఉంది. నేము వేణు, తర్వాత శాలరీ 45,000. ఒక పేరు ఉంది, పేరు. ఆ పేరు ఉన్నప్పుడు దాన్ని నువ్వు ఇలా మార్చలేవు. టపుల్లోకి మార్చలేవు, లిస్ట్లోకి మార్చలేవు, సెట్లోకి మార్చలేవు, లేకపోతే వీటిని ఇలా కూడా మార్చలేవు. ఎందుకంటే దీని యొక్క ఫేస్ వేరు, దీని యొక్క ఫామ్ వేరు, డిక్షనరీ ఫామ్ వేరు. ఈ మూడింటికి ఫామ్ Okay. ఒకేలాగా ఉంది. ఒక సీరియల్ గా ఉంది. నెంబర్స్ లాగా, ఒక స్ట్రింగ్స్ లాగా, ఒక నెంబర్ ఆఫ్ నేమ్స్ అని, నెంబర్ ఆఫ్ వాల్యూస్ అని, నెంబర్ ఆఫ్ ప్రైజెస్ అని, నెంబర్ ఆఫ్ హైట్స్ అని, నెంబర్ ఆఫ్ వెయిట్స్ అని తీసుకోవచ్చు. బట్ ఇక్కడ అలా తీసుకోవడానికి లేదు. ఇక్కడ ఏంటంటే ప్రతి వేణువుకి నేమ్ అనేది కీ అనేది ఉంది. 45,000 కి కీ అనేది శాలరీ ఉంది. అంటే పేరు అనమాట, కీ వాల్యూ పేరు అంటారు. అంతే, ఇది దీన్నే కీ వాల్యూ పేరు అంటారు. Okay. కీ వాల్యూ పేర్ సిస్టమ్. కీ వాల్యూ పేర్ సిస్టమ్ ఉన్నప్పుడు మనం అలా చేంజ్ చేయలేం, ఎందుకంటే ఇదేమో సెట్ ఆఫ్ వాల్యూస్. సెట్ ఆఫ్ వాల్యూస్ సెట్ ఆఫ్ వాల్యూస్ నువ్వు ఏమైనా చేయొచ్చు. అంటే ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ ని ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ కి మార్చొచ్చు, ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ ని సెట్ ఆఫ్ వాల్యూస్ కి మార్చొచ్చు. బట్ ఇక్కడ ఇది మార్చడానికి లేదు, ఎందుకంటే కీ వాల్యూ పేర్ సిస్టమ్. ఇది నాకు తర్వాత నీకు ఫర్దర్ ప్రోగ్రామింగ్ లో ఇవన్నీ అర్థం అవుతాయి. అంటే వీటి మీద మెథడ్లు ఎలా ఉంటాయో చూస్తాము, ఆపరేషన్స్ చేస్తాము, అప్పుడు నీకు అర్థం అవుతుంది Okay. ఇవన్నీ ఎలా. ఓకే, సో ఇంతవరకు టైప్ కన్వర్షన్స్ అయిపోయింది. సో సెషన్ అవుతుంది వేణు. సో మళ్ళీ జాయిన్ అవుతావా? మళ్ళీ ఓకే.